హలో ఎవ్రీవన్, నా పేరు నాగరాజు. నేను టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో లీడర్గా చేస్తున్నాను. సో మీలాగా నేను కూడా ఒక మధ్యతరగతి వ్యక్తిని. సో ఏంటంటే మనం అందరము డే టు డే లైఫ్లో పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు డిఫరెంట్ జాబ్స్ అండ్ డిఫరెంట్ వ్యాపారాలు చేస్తుంటాం. చాలా స్ట్రెస్కి గురవుతుంటాం. డబ్బు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో మనం పనిచేస్తుంటాం. కాకపోతే ఏంటంటే మనం సంపాదించే డబ్బుల కన్నా బయట ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. దానివల్ల మన సేవింగ్స్ ఏమి ఉంటలేవు. రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి స్టడీ ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళకి మంచి మ్యారేజెస్ చేయాలన్నా, ఏదైనా బిజినెస్ సెటప్ చేయాలన్నా కూడా మనకు చాలా పెద్ద అమౌంట్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక MBBS చేయించాలంటే ₹1 కోటి కావాలి. అండ్ ఒక మంచి మ్యారేజ్ చేయాలంటే దాదాపు 60 లక్షల నుంచి 70 లక్షలు కావాలి. ఆ రూల్స్ మీద ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా 40-50 లక్షలు కావాలి. లేదా పిల్లల పేరు మీద బిజినెస్ సెటప్ చేయాలన్నా ₹1 కోటి కావాలి. సో మనం ఇదంతా సేవింగ్ చేసి అక్కడ వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. బికాస్ ఖర్చులన్నీ పోను మనకు పెద్దగా డబ్బులు మిగలట్లేదు, ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు 2025లోనే మనకు సేవింగ్స్ అందంగా మిగిలకపోతే 2045లో 2050లో ₹1 మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అది చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట. ఆర్థికంగా మనం సంక్షోభంలో కోరుకుపోతున్నాం ప్రతిరోజు. సో ఇలా జరగకూడదు అసలు. మన ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో అండ్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా కొంచెం ప్రగతి సాధించాలంటే మనకున్న ఏకైక మార్గం ఇన్వెస్ట్మెంట్ అండి. సో కాకపోతే ఏంటంటే ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి చాలా మందికి తెలియట్లేదు. అందుకోసమే మన టాటా గ్రూప్ వారు, టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారు మంచి పాలసీస్ తీసుకొచ్చారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే జీవితంలో డబ్బులు సంపాదించి మాత్రమే మనం ఇవన్నీ చేస్తామంటే ఎడ్యుకేషన్ కానీ అండ్ మన పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ మన బిజినెస్ చేయాలన్నా కూడా అది కుదరని పని. డబ్బు సంపాదించి సేవింగ్స్ చేస్తూ చేయాలంటే అది కుదరని పని. కానీ సంపాదించిన డబ్బును ఒక మంచి ప్లాట్ఫామ్లో, ఒక మంచి ప్లాన్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ ఒక్క ప్లాన్ మనని రేపు పొద్దున మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునే విధంగా చేస్తుంది. అట్లా వచ్చినాయే మన దగ్గర ఉన్నటువంటి ప్లాన్స్. మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాము. సో మన దగ్గర టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ అని చెప్పేసి ఒక ప్లాన్ వచ్చిందండి, SIP అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం కొంత అమౌంట్ ను ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 నేను కట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు సో లక్షాన్ని ఏం లేదంటే 50,000 కట్టుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా కట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నాను, అండర్స్టాండింగ్ పర్పస్. ₹1,00,000 నేను కట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు ₹1,00,000 కట్టినప్పటి నుండి 3 రకాల బెనిఫిట్లు మనకు స్టార్ట్ అవుతాయి. సో 3 రకాల బెనిఫిట్లు ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ఎప్పుడైతే ₹1,00,000 కట్టారో అప్పటి నుండి మనకు 22 టైమ్స్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెంబర్ 1 పాయింట్, కవరేజ్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఇన్ కేస్ ఏమైనా రిస్క్ జరిగితే రిస్క్ లో భాగంగా మనకు రిటర్న్స్ వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో వాటిని కవరేజ్ అంటారు అనమాట. ఇది 22 టైమ్స్ వస్తాయి. నంబర్ 1 బెనిఫిట్ నామినీకి వస్తాయి. నంబర్ 2 బెనిఫిట్, మనం ఇక్కడ ₹1,00,000 ఒకటో సంవత్సరం నుండి 12వ సంవత్సరం కడుతున్నాం కదా, 13వ సంవత్సరం నుండి మనకు దాదాపు 35 సంవత్సరాల పాటు ఎవ్రీ ఇయర్ మనకు రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటిని రెగ్యులర్ ఇన్కమ్ అంటాం. ఓకే, దాదాపు ఒక 70,000 వరకు మనకు ఎవ్రీ ఇయర్ రిటర్న్ వస్తుంది. ఓకే, ఇది నంబర్ 2 రెగ్యులర్ ఇన్కమ్. నంబర్ 3 వచ్చేసి లాస్ట్ ఇయర్ లో ఎప్పుడైతే పాలసీ మెచ్యూర్ అవుతుందో ఆ మెచ్యూరిటీ టైంలో మనకు బోనస్ వస్తుంది. ఆ బోనస్ కూడా దాదాపు మనకు ఒక ₹10 లక్షల వరకు వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ తీసుకున్న డబ్బు దాదాపు ఈ ఇన్కమ్ నుంచి ఒక 20 లక్షలు. ఓకే, రెగ్యులర్ ఇన్కమ్ నుంచి 20 లక్షలు ప్లస్ బోనస్ ఒక 10 లక్షలు, అంటే దాదాపు మనకు ₹30 లక్షల మనకు గ్యారంటీడ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఈ ₹30 లక్షల పిల్లల పెళ్లిళ్ళకైతే డెఫినెట్ గా ఉపయోగపడతాయి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక ₹22 లక్షల మనకు కవరేజ్ అనేది ఉంటుంది. మొత్తం ఎటు చూసినా కూడా ఒక ₹52 లక్షల కవరేజ్, మొత్తం కవరేజ్ ప్లస్ రిటర్న్స్ అయితే మనకు డెఫినెట్ గా ఉంటాయి. ఇట్లాంటి ఒక మంచి ప్లాన్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే రిటర్న్స్ ప్లస్ కవరేజ్ రెండు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం, ఒకవేళ మనం ₹1,00,000 కట్టుకున్నాం ఇక్కడ. ఓకే, మనకు అనుకోని సిచ్యువేషన్ లో ఇక్కడ ఏమైనా జరిగింది అంటే మనం కట్టింది ఒక్కటే PPT కట్టినాం, అంటే ప్రీమియం పేయింగ్ టైం ఒకటే కట్టినాం, ఇంకా 11 కట్టాల్సింది కదా. ఈ 11 మాఫీ అయితే ఎప్పుడు కస్టమర్ నిజంగా లేనప్పుడు, కస్టమర్ డిజేబిలిటీ అయిపోతే కనుక, సో కస్టమర్ కట్టలేని పక్షంలో మిగతా ప్రీమియంలు అన్ని కూడా మాఫీ అయిపోతాయి. అంటే మన ప్రీమియంలు మాఫీ అయిపోయినాయి కానీ కంపెనీ కడుతుంది.
అంటే వ్యవహారమైన ప్రీమియంలను కంపెనీ కట్టడం వల్ల ఈ పాలసీ అనేది యాక్టివ్లో ఉంటుంది. పాలసీ యాక్టివ్లో ఉంది కాబట్టి పాలసీలో వచ్చేటువంటి రెగ్యులర్ ఇన్కమ్ కానీ బోనస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత నామినీకి వస్తాయి. ఒకవేళ నామినీకి ఏమైనా జరిగినా కూడా ఇదే పాలసీ పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం ఒక్క ప్రీమియం కట్టడం వల్ల పాలసీ కస్టమర్కి బెనిఫిటే, తర్వాత నామినీకి బెనిఫిటే. అంటే కస్టమర్ దగ్గర నుండి పాలసీ నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ తర్వాత కూడా నామినీ దగ్గర నుండి పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక పాలసీలో 3 రకాల బెనిఫిట్లు. ఇప్పుడు వేరే కంపెనీల్లో ఎట్లుంటాయంటే ఒకరి పేరు మీద పాలసీ ఉంటే ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే ఆ పాలసీ యొక్క అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత ఇచ్చేస్తారు, పాలసీని క్లోజ్ చేస్తారు. ఇంకా మళ్ళీ తర్వాత దాని అప్లికేబిలిటీ ఉండదు, అసలు అది మార్కెట్లో ఉండదు అనమాట, బాండ్ క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ అట్లా కాదు. రతన్ టాటా వారు ఏం చేస్తారంటే ఎట్లా డిజైన్ చేశారంటే ఇదే పాలసీ వాళ్ళ నామినీకి వర్తించాలి, వాళ్ళ పిల్లలకు కూడా వర్తించాలి, 3 జనరేషన్లు వర్తించాలి. కట్టలేని పక్షంలో వాళ్ళు పర్మనెంట్ డిజేబిలిటీ అయినా కూడా కట్టలేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి బీపీఆర్ రైడర్ వల్ల అవన్నీ మాఫీ అయిపోతాయి, మళ్ళీ తిరిగి కస్టమర్ కట్టాల్సిన అవసరం లేదనమాట. సో అట్లా మంచి రైడర్స్ ఉన్నాయి. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డబ్బులు అనేవి మనము బయట పెడితే మనకి ఇట్లాంటి కవరేజ్లు ఉండవు బయట, ఇక్కడ ఇట్లాంటి బోనస్లు ఉండవు, కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది బయట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ కాదండి, మనకి ఇక్కడ బోనస్ రూపంలో కంపెనీకి వచ్చే ప్రాఫిట్లను బోనస్ రూపంలో ఇస్తుంది. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఇవ్వరు, కేవలం బోనస్లు అండ్ రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తారు అనమాట. ఇది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందరూ ఒకసారి ఆలోచించండి, మీ పిల్లల ఫ్యూచర్ కోసము చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం రతన్ టాటా ద్వారా తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే సార్, ఎందుకు పెట్టాలి ఇట్లాంటి వాటిలో ఎందుకు పెట్టాలంటే మనం చేసే ప్రతి పని కూడా మన పిల్లల ఫ్యూచర్ గురించి చేస్తాం, అంతే కదా. సో వేరే ఆలోచనలు ఏముండవు మనకు. మన నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలనే మనం ప్లాన్ చేస్తాం. ఒకవేళ చూడండి, మీరు రాత్రి పిల్లలు మన పక్కన పడుకున్న తర్వాత వాళ్ళ మొహం చూడండి ఒకసారి, 12 గంటలకు అట్లా మొహం చూడండి. ఎట్లుంటుందంటే మా నాన్న మా కోసం ఏదో చేస్తాడు, మా నాన్న ఉన్నాడు, మమ్మల్ని రక్షించడానికి మా నాన్న ఉన్నాడు అని చెప్పేసి ధైర్యంతో నిద్రపోతుంటారు. సో వాళ్ళ మొహంలో అది కనబడుతుంటుంది, మా నాన్న చూసుకుంటాడులే, ప్రొటెక్ట్ చేస్తాడులే అని చెప్పేసి. ఒకవేళ చూసుకునే నాన్నకి ఏమైనా అయితే ఎవరు చూసుకుంటారు? సో అది ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇట్లాంటి ప్లాన్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్.